రాఖీ పండుగకు అర్థం ఏంటో తెలుసా? రాఖీ కట్టుకున్న ప్రతి సోదరుడు తమ సోదరీమణి సంవత్సర కాలంలో వచ్చే సమస్యలను తెలుసుకుని పరిష్కరించి రక్షించుకుంటానని హామీ ఇవ్వడం రాఖీ ప్రత్యేకత. అన్నా చెల్లెల మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. అక్క తమ్ముడి మధ్య ఉన్న ఆప్యాయతకి గుర్తు రక్షాబంధన్. అమ్మాయిలకు నాన్న తర్వాత అంతే క్షేమంగా చూసుకునేది కేవలం అన్నదమ్ములు మాత్రమే. అన్న జీవితం ఆనందంగా ఉండాలని చెల్లెలు కోరుకోవడం, చెల్లెలి సంసారం చల్లగా ఉండాలని అన్న ఆశపడడం, అన్నకు ఆపద వస్తే చెల్లెలు ఊరుకోకపోవడం, చెల్లెలకు బాధ కలిగితే అన్నకు నిద్ర అనేదే ఉండదు, తమ్ముడికి ఎలాంటి ఆపదలు రాకూడదని అక్క ఆలోచించడం, అక్క భవిష్యత్తు బాగుండాలని తమ్ముడు భావించడం, అక్కకి ఆపద వస్తే తమ్ముడు అస్సలు తట్టుకోలేకపోవడం, తమ్ముడికి ఏదైనా హాని జరిగితే అక్క భరించలేకపోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు ఒకరికొకరు తోడు నీడ ఉంటే ఏ కుటుంబంలో కలహాలే రావు. అన్నా చెల్లెల సంబంధం అనేది పోయిన జన్మలో ముడిపడి ఉన్న బంధం. అక్క తమ్ముడు సంబంధం అనేది ఈ జన్మలో రాసి ఉన్న అనుబంధం. రాఖీ పండుగ అనేది అన్ని పండుగల కన్నా ప్రత్యేకత. అన్ని పండుగల కన్నా ఆడవాళ్ళకి చిన్నవారైనా పెద్దవారైనా సరే వారికి ఆనందాన్ని, ధైర్యాన్ని ఇచ్చేది ఒక రక్షాబంధన్ మాత్రమే. అక్క చెల్లెలకు, అన్న తమ్ముడికి మధ్యలో ఎన్ని గొడవలు ఉండవచ్చు కానీ అవన్నీ తాత్కాలికం మాత్రమే, శాశ్వతం కాదు. ఎన్ని రోజులకైనా, ఎన్ని సంవత్సరాలకైనా పేగుబంధం అనేది వాళ్ళందరినీ కలుపుతుంది. తోబుట్టువుల మధ్యలో కోపతాపాలు ఉంటే వారి వారి చిన్నతనంలో జరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం చాలా మంచిది. అప్పుడు వారి యొక్క కోపాలు, ద్వేషాలు కరిగిపోతాయి. వారి మధ్య అభిమానం, ఆప్యాయతలు పెరిగిపోతాయి. సమస్యలు వచ్చినప్పుడు బంధాలను తెంచుకోవడం కాదు, సమస్యలు వచ్చినప్పుడు బంధాలను బలపరుచుకోవడం మంచిది. ఈ రాఖీ పౌర్ణమి రోజు మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెలుగొందాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నా చెల్లెలకు, అక్క తమ్ముళ్ళకి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.